ఒక పెద్ద అరటాకు తీసుకురా. కాశ్మీరా అసలు నాకు భయంగా ఉంది. మీరెక్కడా? మీ తల్లి తరపు వాళ్ళే ఎవరో మీకు చేతపడి చేశారు. వక్రోకపాలి చక్రోజపాలి వలె ఘోరాలు జరుగుతున్నాయి. చేతబడి ప్రతిమని భస్మం చేశాను. క్షేత్ర బీజ కేంద్ర శక్తుల్ని సమూలంగా నాశనం చేశాను. సముద్రంలో నిమజ్జనం చేయాలి, కానీ జీవం ఇంకా ఉంటుంది. దాన్ని గవ్వలేసి అప్పుడు కాశ్మీరా ఇక మేము నిర్భయంగా ఉండొచ్చుగా. ఇక మీరే రమ్మన్నా ఏ దుష్టశక్తి ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. నా హీరోయిన్ గురించి మినిట్కి అప్డేట్ ఇస్తాను. బాయ్. అయ్యయ్యో, అందరూ ఏంటి ఏడుస్తూ వస్తున్నారు? అమ్మ నా స్కూటీ. పెళ్లి కావాల్సిన పిల్లకి శ్మశానంలో ఏం పని? బ్యాంక్ ఉద్యోగం అన్నారు, ఇక్కడ కూడా ఉంటాయా? సెబాల్ దగ్గర లోన్ వసూలు చేయడం కష్టం కదా. పర్ఫెక్ట్. హాయ్ సార్, బ్రాండీ హాఫ్ అడిగారు కదా, 2 క్వార్టర్లే దొరికాయి. ఏంటిది? కాటి కాపరికి మందు మంచింగు సప్లై చేస్తుంది. నీళ్ళు వాటర్ బాటిల్ తెచ్చాను సార్. ఏమడిగాను నేను? నా వాటర్ బ్యాటర్ అడిగారుగా, అట్టే వాటర్ బ్యాటర్ కొరికి ఇస్సని కొడితే ఫిస్ అని కొడుతుంది. అప్పుడే మిక్సింగ్ కరెక్ట్ గా ఉంటుంది. నీకేం తెలియదు బా. అది దుడ్డు తీసుకుని వాటర్ బ్యాటర్ తీసుకురా. చేంజ్. వాటర్ తీసుకుంటా. ఏం కావాలా? దయ్యాన్ని చూడాలని మీకు చెప్పాను కదా సార్. ఇంతకుముందు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా? ఎక్కడ సార్? వాల్టర్ శ్మశానానికి వెళ్ళాను. మనం ఓబ్లేస్. భీమ్లీ ఎలక్ట్రిక్ శ్మశానానికి కూడా వెళ్ళాను. మన చిట్టోడు అదిగో ఇదిగో అన్నారు. చివరిదాకా ఎవరు చూపించలేదు సార్. శ్మశానం చుట్టూ దయ్యాల కోసం దేవులాడుతున్నావా? సార్, యాక్చువల్ గా దయ్యం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? దయ్యం అంటే దయ్యం, ఆత్మ అంటే ఆత్మ. సార్,
అందరిలాంటి సాగు అయితే ఆత్మ, దిక్కుమాల సాగు అయితే దైవం. గుడ్డు ఎరుకుంటే పోస్తే ఆ అబ్బాయిలో, అదే తిప్పేస్తే ఆమ్లెట్. జీవ సత్యం. అవునా, దయ్యాన్ని చూస్తే భయపడవా? పక్షపాతం వచ్చేదిగా. ఏ లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు. సార్, ఎక్కడ వాటర్ బ్యాగ్ తీసుకురా. ఏంటి మళ్ళీ వాటర్ ప్యాకెట్ హలో సార్, లేదు సార్. సార్ మా అమ్మాయి ఎందుకు శ్మశానం వెళ్తుంది సార్? లేదండి, ప్లీజ్ నమ్మండి. ఎవరో మీకు తప్పుగా బాగారు. ఇప్పుడు హ్యాపీయా? ప్రేతాత్మల చుట్టూ తిరిగే పిల్ల మా వద్దని తిట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారే. నా థీసీస్ అయిపోయే వరకు పెళ్ళొద్దని చెప్పానా లేదా? అడ్డమైన వాళ్ళని తెస్తే నన్నేం చేయమంటారు? ముందు దయ్యం కనిపించాలి, ఆ తర్వాతే పెళ్లి మాట. నీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే. మీరనుకుంటున్నట్టు అదంతా ఈజీ కాదమ్మా. దుర్మరణం సంభవించాలి. లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్లో ఇరుక్కుపోయి బండాకుండా 1.5 కిలోమీటర్ ఈచుకుపోయి చావాలి. నీకు పెళ్లి కొడుకుని వెతకడం కన్నా ఆ బండి కింద పడి నేనే చావటం బెటర్. అది అయ్యో, అది కాదురా బంగారం. ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. మీ వారు నువ్వు కలిసి తీరిగ్గా దెయ్యాన్నో బోతాన్నో వెతుక్కోండి. లేదా మీరిద్దరూ కలిసి ఓ పిల్ల దెయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా, తొందరగా తీసేసి అయిపోతుంది కదా. నీకు 6 months టైము. అంతలో నీ థీసిస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా చంపేస్తాను. అప్పుడు నువ్వే దెయ్యం అయిపోతావు. ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ థీసిస్ అవ్వదు, నీకు పెళ్లి అవ్వదు. నా మాట విను. కాశ్మోరా అని ఒకరున్నారు, ఫేమస్ ఎగ్జాసిస్ట్, ఆత్మల స్పెషలిస్ట్. ఈ దెయ్యాలను వదిలించడం, తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ. డైలీ రాత్రి టీవీలో 11:30కి ఆయన ప్రోగ్రామే చాలా ఫేమస్. అవును, ఆ బండది వస్తుంది. అది 10ంటికి వచ్చే ప్రోగ్రామ్, తీయనైన దాంపత్యం. నేను చెప్పేది ఆవహించే ఆత్మలు. ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నమస్తే సార్. అదేంటి కాశ్మోరా డిఫరెంట్ పేర్లా ఉంది? కాశ్మోరా అనేది ఒక క్షుద్ర విద్య. ఈ విద్య నేర్చుకున్న వారే భూత ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు. పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందని తెలుసుకున్న మా నాన్న నాకు కాశ్మోరా అని పేరు పెట్టారు. ఓకే, ఈరోజు ఇక్కడ దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు, వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్, మోసం, గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు. ముందు వీళ్ళ నుంచి మొదలు పెడదాం. మీలో ఎవరికైనా ఆత్మల్ని నేరుగా చూసిన అనుభవం ఉంటే పంచుకోవచ్చు. సార్, కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం 7:30కి ఒక కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే. అప్పటి నుంచి ప్రతి శనివారం నేను మిస్ అవ్వకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా 7:30కి పెట్టేస్తున్నాను సార్. ఆ కాకొచ్చి నీళ్లు తాకి వెళ్ళిపోతుంది సార్. అప్పుడే అర్థమైంది సార్, మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అచ్చి ఏరి పాపు, శనివారం 7:30 అంట. అసలు కాకి టైం చూస్తుందా? తమ్ముడు, మీ పేరు? శేఖర్. కాకి టైం చూడడం రాదు, వాళ్ళ తాతగారికి వచ్చు కదా. సార్, మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం కానీ నల్ల డ్రెస్ కానీ వేసుకుంటారు. సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్లో వస్తారు. ఇలాంటి దొంగ వెధవులు ఏ డ్రెస్లో అయినా వస్తారు సార్. సార్, వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు, అయోగ్యులు. సార్ రిలాక్స్. సార్, సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈ జనరేషన్లో కూడా దయ్యాలు చేతబడని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా? దిస్ ఇస్ షియర్లీ బికాస్ ఆఫ్ ఇలిటరసీ. మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా. 9 గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం. లేదు 10ది కూడా ఉందంటున్నారు. 11వది లేదని తమ్ముడు శేఖర్ స్పష్టంగా చెప్పగలరా? ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే. భూమధ్య రేఖ, దారిద్ర రేఖ ఎక్కడ గీసున్నాయో చూపించండి. యూ ఆన్సర్ మీ.